తిరుపతిలో ఆకతాయిలకు పోలీసులు చెక్ పెట్టారు. శబ్ద కాలుష్యాన్ని కలిగించే 350 బైక్ల సైలెన్సర్లు స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు రోలర్స్తో సైలెన్సర్లను తొక్కించి ధ్వంసం చేశారు. శబ్ద కాలుష్యం కలిగించే సైలెన్సర్లతో ఎక్కువసార్లు పట్టుబడితే కేసులు పెడతామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు చెప్పారు. శబ్ద కాలుష్యం చేసే సైలెన్సర్లను బిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరుపతి పట్టణంలో గత కొంతకాలంగా అతిక్రమించి శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తూ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ని వెహికల్స్కి పెట్టుకొని అదేవిధంగా పరిమితికి మించి సౌండ్ వచ్చే విధంగా సైలెన్సర్స్ని బిగించడం జరిగింది. వాటిపై గత కొంతకాలంగా రైడ్స్ చేసి ఆ సైలెన్సర్ అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ సైలెన్సర్ని ఎంపీ యాక్ట్ ప్రకారం కమిటీ వేసి వాటన్నిటినీ కూడా డిస్మాంటిల్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ద్వారా తిరుపతి పట్టణంలో ఉన్న వాహన వినియోగదారులకు ఎంపీ యాక్ట్ ప్రకారం పరిమితికి మించి లేకుండా ఎంపీ యాక్ట్ ప్రకారం మాత్రమే మీరందరూ కూడా వెహికల్స్ని వాడాలి. శబ్ద కాలుష్యాన్ని పెంచి రాత్రిపూట వాటితో సౌండ్ చేయడం వల్ల చాలామందికి నిద్రాభంగం కలిగే ప్రమాదం ఉంది. అదేవిధంగా పక్కన వెహికల్ వ్యక్తి కూడా భయపడి తన వెహికల్ కంట్రోల్ పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి వెహికల్స్ని ఆల్రెడీ మొన్న కొన్ని వెహికల్స్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నప్పుడు సీజ్ చేయడం కూడా జరిగింది, రైడ్స్కి వాడే వెహికల్స్. సో అందరికీ కూడా మీరందరూ ఎంపీ యాక్ట్ ఫాలో అయ్యి మీరు భద్రంగా ఉండాలి, పక్క వ్యక్తిని కూడా సురక్షితంగా ప్రయాణించే విధంగా ఉండాలని తెలియజేస్తున్నాను.